తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు జరగబోతున్నాయా? కవిత తండ్రిపైనే ధిక్కార స్వరం వినిపిస్తుందా? ఈ చర్చ ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు జరిగినటువంటి మే డే సంబంధించినటువంటి ఒక సభలో కవిత మాట్లాడిన విషయాలు డైరెక్ట్గా సొంత తండ్రిపైకే బాణాలు దూసిందా అనేటువంటి కోణంలో ఒక బలమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలో అడుగుపెట్టే సందర్భంగా రజతోత్సవ సభను వరంగల్ వేదికగా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ దాదాపు లక్షలాది మంది ప్రజలు అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చి బీఆర్ఎస్లో ఒక జోష్ నింపినటువంటి సందర్భం మనందరం కూడా చూసినాం. ఈ క్రమంలో కేసీఆర్ మళ్ళీ ఆల్టర్నేటివ్ కాబోతున్నాడా అనేటువంటి చర్చ బలంగా జరుగుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ పరోక్షంగా తన యొక్క కుమారుడైనటువంటి వారసుడైనటువంటి కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీలో తన తర్వాత వారసుడు కేటీఆర్ అని స్పష్టంగా సంకేతాలు ఇచ్చినటువంటి విషయం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో మరో 2 పిల్లర్స్ ఉన్నాయి, హరీష్ రావు అదేవిధంగా కవిత. ఇద్దరు కూడా నిరుత్సాహంగా ఉన్నారా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో కవిత ఈరోజు మేడే సందర్భంగా కొన్ని విషయాలు తాను మాట్లాడినటువంటి కొన్ని విషయాలు చాలా పెద్ద ఎత్తున రాజకీయాల్లో పెను ప్రకంపన సృష్టిస్తున్న విషయం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో కవిత బీఆర్ఎస్ పార్టీ పైన గత 10 ఏళ్ల పాలన పైన ఈరోజు ధిక్కార స్వరం వినిపిస్తుందా? సామాజిక న్యాయం అంటూ ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదా? లేదంటే కవిత తన యొక్క దారి, తన పొలిటికల్ దారి వెతుక్కునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ తన సొంత తండ్రిపైనే విమర్శలు చేస్తుందా అనేటువంటి చర్చ బలంగా జరుగుతుంది. అసలు కవిత రాజకీయ పైన ఎటువైపు సొంత పార్టీ ఏమైనా పెట్టబోతుందా, లేదంటే జాతీయ పార్టీలో బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా రాజకీయంగా వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా అనేటువంటి చర్చలో భాగంగా ఈరోజు ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో ఒక్కసారి మనం చాలా నిశితంగా గమనిస్తే చాలా విషయాలు కూడా అర్థమైతే ఒకసారి ఆమె మాట్లాడినటువంటి స్పీచ్, అదేవిధంగా దానికంటే ముందు ఇక్కడ మనకు టైటిల్ పెట్టడం జరిగింది, కవిత ధిక్కార స్వరం చీలిక దిశగా కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి మనం పెట్టడం జరిగిందా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపించే ప్రయత్నం చేసిన మిత్రులారా. దీనిలో ఈరోజు కవిత తను తెలంగాణ జాగృతి పేరిట ఈరోజు మేడే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధమైనటువంటి టీబీజీకే సంస్థ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘాలకు సంబంధించిన కొంతమంది నాయకులను పిలిచి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వాళ్ళు సన్మానించడం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి పోస్టర్ ఒకసారి మీరు కరెక్ట్గా గమనించినట్లయితే దానిలో ఒక జయశంకర్ సార్ ఫోటో, అదేవిధంగా అమరవీరుల స్తూపం ఫోటో, తెలంగాణ తల్లి ఫోటో మాత్రం ఉండడం జరిగింది. కానీ ఇందులో తన తండ్రి అయినటువంటి కేసీఆర్ ఫోటో పెట్టలేదు. అదేవిధంగా కేటీఆర్ వారసు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో కూడా పెట్టకపోవడంతో ఈరోజు కేసీఆర్ కుటుంబం చీలక దిశగా పోతుందా అనేటువంటి కోణంలో దానికి సంబంధించి కవిత ధిక్కార స్వరం వినిపిస్తుందా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతోంది. ఎందుకంటే ఆమె ఈరోజు మేడే సందర్భంగా మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి మనం చాలా క్లియర్గా చూసినట్లయితే చాలా విషయాలు కూడా దీనిలో చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూడండి. ఒకసారి నిజంగా ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక మహిళగా బాధపడేటటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడు పాట చూస్తే కార్మికుల గురించే ఉన్నదా అంటే మొత్తం సమాజం గురించి ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే 1 ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి. సో అంటే ఇందులో క్లియర్గా కవిత చెప్తున్న విషయం ఏంటంటే గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతు బంధు ద్వారా రైతులకు ఎంతో కొంత మేలు చేసినాం, కానీ సామాజిక అంతరాలు ఉన్నాయి. కానీ ఏ భూమి లేనటువంటి కార్మిక కర్షక వర్గాలకు, శ్రామిక వర్గాలకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమి చేయలేదా అనేటువంటి కోణంలో ఆమె మాట్లాడినటువంటి విషయాలు చాలా స్పష్టంగా కేసీఆర్ పాలనపైనే విమర్శలు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ఇంకొంచెం లోతులోకి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడు అయినా చిరు ఉద్యోగి అయినా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే గతంలో కవిత అంటే ఇప్పుడు కవిత గారు చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే కేసీఆర్ పాలన పైన ఈరోజు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కొన్ని వర్గాలను ఈరోజు
ఎక్కడ కూడా దరికి తెరిచినటువంటి వాళ్ళ దగ్గర ఇచ్చిన సందర్భాలు లేవు. అదేవిధంగా కేవలం కొంతమందికే లబ్ధి చేకూరుండి సామాజిక అంతరాలు అనేవి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి తెలంగాణలో అనేటువంటి కోణంలో ఆమె మాట్లాడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. సో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉంది సామాజిక తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా మనం సామాజిక తెలంగాణ అనేటువంటి ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సామాజిక తెలంగాణ ఎక్కడ కూడా రాలేదు, కేవలం దొరల కోసం మాత్రమే వచ్చిందనేది చాలా స్పష్టంగా మనందరూ కూడా తెలుసు. ఈ క్రమంలో కవిత తను ఈ 1.5 year కాలంలో బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ ఆమె చేసినటువంటి పోరాటంలో భాగంగా ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తర్వాత భౌగోళిక తెలంగాణ మాత్రమే రావడం జరిగింది, కానీ సామాజిక తెలంగాణ దిశగా ఎక్కడ కూడా అడుగులు పడలేదు. అంటే ఇండైరెక్ట్గా ఈ 1.5 year పాలన రేవంత్ పాలన పక్కన పెడితే కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల పాలనలో సామాజిక న్యాయం జరగలేదు, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు అనేటువంటి కోణంలో ఆమె చెప్తున్నటువంటి మాటలు చాలా స్పష్టంగా కేసీఆర్ పాలనపైనే ఆమె పెద్ద ఎత్తున బాణాలు వదులుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి, దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు హిట్లర్ మీద ముసలోని మీద కొట్లాడడానికి కూడా మేడే ఎట్లయితే వాడుకున్నామో, మరి ఇవాళ రేపటి తెలంగాణలో అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా విప్లవాన్ని ఈ మేడేని స్ఫూర్తిని తీసుకొని సో ఇక్కడ కవిత గారు చాలా స్పష్టంగా హిట్లర్ పాలన అదేవిధంగా ముసోల్ని పాలన గురించి చాలా స్పష్టంగా చెప్తూ వాళ్ళ మీద ఏ విధంగానైతే ఆనాటి కార్మిక కర్షక వర్గాలు ధిక్కార స్వరాన్ని వినిపించాయో చాలా స్పష్టంగా చెప్తూ అలా మరొక పోరాటానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ మాటలు ఎవరి గురించి, హిట్లర్ ముసోలిని అన్నటువంటి మాటలు కేసీఆర్ గురించా రేవంత్ రెడ్డి గురించా అనేది ఒక చాలా బలమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈమె మాట్లాడుతున్నటువంటి కవిత గారు మాట్లాడుతున్న విషయాలు చాలా లోతుగా పరిశీలిస్తే కొంత రేవంత్ రెడ్డి మీద కామెంట్స్ చేస్తున్నప్పటికీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కేసీఆర్కే తగ్గుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ లాంటి నియంత పోకలు మనం చూసినాం. సో ఇప్పుడు ప్రస్తుతం కవిత గారు మాట్లాడుతున్న విషయాలు చూస్తూ ఉంటే ఆమె హిట్లర్ గురించి ప్రస్తావిస్తూ ఉంది, ముసోల్ని లాంటి నియంతల గురించి ప్రస్తావిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ నియంత పోకళ్ళు అనేవి కేసీఆర్వా అనేటువంటి కోణంలో ఈ చాలా స్పష్టమైనటువంటి వర్డ్స్ ఈరోజు తెలంగాణ సమాజానికి ఆమె చెప్తుందా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఒకసారి సమాజ నిర్మాణం జరగాలనే దిశగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కేవలం పోరాడితేనే సాధ్యమవుతుంది. ఇందాక మా ఆశా వర్కర్ సంతోష మాట్లాడుకుంటా నాతో అంటుండే, అట్లనే మా తమ్ముడు వెంకట్ మాట్లాడుకుంటా అంటుండే, అనేకమైన హక్కులు మనం సాధించుకున్నాం, సాధించుకోవాల్సిన హక్కులు కూడా చాలా ఉన్నాయి. వాటికి అన్నిటినీ కూడా ఒక విరామం లాగా పడ్డది ఇప్పుడు, కానీ వాటిని వదిలిపెట్టకుండా వెంటబడి ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది లేబర్ కోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా హమాల్ సీనన్ ఎక్కడ పోయినా పాపం ఆయన భూమి గురించి చెప్పుకుంటాడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం తెలంగాణ వచ్చినాక ఏమనుకున్నాం? తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం. తలసరి ఆదాయం ఒక్కసారి చూడాలి, చూస్తే ఏమవుతుంది? రంగారెడ్డి జిల్లాలో 8 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది. తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అందరినీ కలిపి గుణిస్తారు అన్నట్టు, దాన్ని తలసరి ఆదాయం అని చెప్తారు. దానివల్ల మన సమాజం ఎంత ముందుకు పోయిందని చెప్తారు. తెలంగాణ రాకముందు ఇంకా దారుణంగా ఉండే. తెలంగాణ వచ్చినాక ఈ 11 ఏళ్లలో రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే, రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. ఆ వికారాబాద్లో మొత్తం రాష్ట్రంలోని అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? ఆ విషయాన్ని అద్భుతంగా మా తమ్ముడు ఏం చెప్పిండు. సో ఇక్కడ చాలా స్పష్టంగా రంగారెడ్డి జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే రంగారెడ్డి జిల్లాను ఆనుకుని రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే 10 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్లో 1,50,000 ఆదాయం మాత్రమే ఉంటుంది. ఈ అంతరాలు అనేవి తెలంగాణ వచ్చిన తర్వాత 11 ఏళ్ల కాలంలో ఈ అంతరాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయంటే దీన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అది ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేది చాలా స్పష్టంగా లోతుల్లో పరిశీలిస్తే అర్థమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సమానతలు ఉన్న సమాజం మనదని చెప్పుకోవచ్చు. ఆ అసమానతలు పోవాలి. మనం భారతదేశానికి ఎప్పుడు కూడా తెలంగాణ దిక్సూచిగా నిలిచినాం. అది ఉద్యమంలో అయినా దేంట్లో అయినా మనం ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాం.
రేపటి నాడు జరగాల్సింది అదే. మన తెలంగాణలో ఖచ్చితంగా మరొక ఉద్యమం రావాలి, అసమానతలు అన్నటువంటి తొలగిపోవాలి. ఆ తొలగిపోవడం కోసం ఈ మే డే మనకు స్ఫూర్తి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి తలసరి ఆదాయం అంటే నిజంగా 1,50,000 అంటే ఏందన్నట్టు, నెలకు 10,000 వచ్చినట్టు ఒక మనిషికి జీతం. 10,000 మరి ఇయాలున్న ఖర్చులలో వెళ్తుంది ఆ కుటుంబం? వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆ 10,000ను ఎట్లా మనం పెంచుకోవాలి, దాన్ని 1,00,000 రూపాయలు ఎట్లా చేసుకోవాలి, ఇంకా పెద్దగా ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతోని ముందుకు పోవాలి అనేటటువంటి విషయాన్ని, ఆ స్ఫూర్తిని ఈ రోజు మనకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి సో సురేందర్ గారికి ఇక్కడ చాలా స్పష్టంగా సామాజిక అంతరాలు, సామాజిక అసమానతల విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా వెనుకబడ్డది అంటే చాలా స్పష్టంగా ఆమె తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక అంతరాలు ఇంకా తొలగిపోలేదు, సామాజిక అసమానతలు కూడా ఇంకా తొలగిపోలేదు. ఇంకా మనం చేయాల్సినటువంటి సామాజిక ఉద్యమాలు చాలా ఉన్నాయి. మరొక తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాలి అని చెప్తున్నారు. అంటే గత 10 ఏళ్ల కేసీఆర్ పాలన వైఫల్యం ఏ విధంగా చెందిందో ఈరోజు కవిత మాటల్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈ క్రమంలో మనం చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే, రజతోత్సవ సభ వేదికగా కేటీఆర్ని వారసుగా చేయడం జరిగింది. దానిలో ఆ రజతోత్సవ సభ ముగింపు కాకముందే, కేసీఆర్ స్పీచ్ మొత్తంగా కంప్లీట్ కాకముందే కవిత అక్కడ ఇండైరెక్ట్గా కేటీఆర్నే ప్రమోట్ చేస్తున్నని తెలుసుకొని మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి విషయం కూడా మనం గమనించినాం. ఒకసారి మీరు మొత్తం ఫుటేజ్ చూస్తే కవిత మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలో గతంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పేరు బయటకు వచ్చినప్పుడు ఆమెను వాంటెడ్లీ ఆ స్కామ్లో ఉంచి, ఆ స్కామ్లో దొరకబట్టించి, లేకపోతే ఆ స్కామ్లో ఇరికించే ప్రయత్నం ఈరోజు కేటీఆర్ వీళ్ళందరూ చేశారు. ఎందుకు అంటే కవిత ఒకసారి గనక రాజకీయంగా ముందుకు పోతే కేటీఆర్కు చాలా ఇబ్బందులు తప్పనే కోణంలో కేటీఆర్ చాలా పకడ్బందీగా, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కానీ, సంతోష్రావు లాంటి వాళ్ళు కానీ వాంటెడ్లీ ఈమెను రాజకీయంగా ఎదగకుండా చేసిర్రు. తర్వాత ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ పరిణామాలన్నీ మనం చూసినాం. తిహార్ జైల్లో ఆమె ఏ విధంగా ఎన్ని నెలలు జైల్లో ఉందో మనందరం కూడా గమనించినాం. సో ఆ క్రమంలో మొత్తానికి ఇది బెయిల్ వచ్చింది. బెయిల్ రాకముందు అంటే ఆమె జైలు పోకముందు కూడా ఇక్కడ బీసీలకు సంబంధించిన అంశాలపైన కొంత ఆమె బీసీకి సంబంధించినటువంటి పూలే ఫ్రంట్ పేరిట చాలా కార్యక్రమాలు చేసింది. అంటే సామాజిక కోణంలో ఆమె వెళ్ళాలని నిశ్చయించుకొని అప్పటి నుంచి కూడా కొంతమేర ఈ బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ పైన లేకపోతే సొంత కుటుంబం పైన కూడా పరోక్షంగా వాళ్ళని కాదని అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో వరుస అవమానాలు భరించలేకపోతున్నటువంటి ఆమె ఈ మీటింగ్లో చాలా స్పష్టంగా ఆమె వ్యవహార శైలి ఏదైతుందో ఖచ్చితంగా తన సొంత కుటుంబం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నట్టే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొక వైపు ఆమె రాజకీయపరమైనటువంటి అడుగులు ఎటువైపు, సొంత పార్టీ అంటే నేను గతంలో కూడా చెప్పిన, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉంది. ఆ స్పేస్ని ఎవరు ఫిల్ చేస్తారు? సో ఆ కోణంలో కవిత సొంత పార్టీ ఏమైనా పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారా? ప్రాంతీయ పార్టీ పెట్టి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? లేదంటే జాతీయ పార్టీల వైపు ఏమైనా అడుగులు వేస్తున్నారా? ఇంకేమైనా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల కోసం ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా అనేటువంటి కోణంలో చాలా స్పష్టమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. మొత్తానికైతే కవిత కేసీఆర్ పైన, సొంత తండ్రి పైన, అదేవిధంగా కేటీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, సొంత పార్టీ పైన విమర్శలు, ధిక్కార స్వరం వినిపిస్తుందా అనేటువంటి చర్చ చాలా బలంగా జరుగుతూ ఉంది.